వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వతో గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు పోసుకోవాలండి. గ్లాస్ పాలు తీసుకుంటున్నా ఇక్కడ. పాలు పోసుకున్న తర్వాత వేడైనాయి కదా, వేడైన తర్వాత ఉప్మా రవ్వను వేసుకోవాలి. బాగా కలపాలి, ఉండలు కడుతుంది లేకపోతే. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో యాలకుల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి, ఇట్లా గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా గట్టిగా అయిపోయింది కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టి స్టవ్ మీద దాంట్లో వాటర్ పోసుకొని బెల్లం పాకం పట్టుకోవాలండి. 3 యాలకులు వేసి బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. దీని ప్లేస్లో, బెల్లం ప్లేస్లో చక్కెర అయినా వస్తుంది పాకం. కొంచెం జిగురు వస్తే చేతికి పట్టుకుంటే జిగురుగా ఉండాలండి. కొంచెం అయినా పర్లేదు, బాగా పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని బాగా రబ్ చేయాలి మెత్తగా. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. కొంచెం నెయ్యి తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా కొంచెం తీసుకుంటూ రోల్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి, ఎందుకంటే మెత్తగా అవుతుంది కదా ప్రెస్ చేస్తే. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత నూనె వేడయ్యాక ఒక్కొక్కటి నూనెలో వేసుకోవాలి. మెల్లమెల్లగా వేసుకోవాలి. స్మూత్గా ఉంటాయి కదా, గంటతోనే మెల్లమెల్లగా రిటర్న్ వేసుకోవాలండి. సో చాలా టేస్టీగా ఉంటాయి. గులాబ్ జామ్ కంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా రిటర్న్ వేసుకోవాలి. ఒక్కొక్కటి గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఉంచుకోవాలండి. ఇలా రావాలి, తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ వచ్చినాక ఉంచి తీసేసుకోవాలండి. అన్నీ అదే విధంగా వేసుకోవాలి. సో ఇవి కూడా అయినాయి కదా, ఇవి కూడా తీసేసుకున్నాం. అన్నీ అదే విధంగా వేపుకోవాలి నూనెలో. సో ఇప్పుడు బెల్లం పాకం ఉంది కదా, ఆ పాకంలో ఒక్కొక్కటి వేసుకోవాలండి. అన్నీ అదే విధంగా వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఉప్మా రవ్వతో ఇంట్లో ఏమీ లేనప్పుడు గులాబ్ జామ్ తినాలనిపించింది అనుకోండి, పిండి లేని టైంలో ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఒక 10 మినిట్స్ పైగా ఉంచాలండి, లావ్ అవుతాయి. నేను ఏమంటే తీసేస్తున్నా ఇవి వీడియో కోసం. ఇలా తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి.